ప్రతి నిత్యం ఏ పూటకు ఆ పూట పని చేసుకొని బతికేటోళ్లకు ఆకలితో అలమటిస్తూ ఉంటే మన మోడీ గారు ఆ కరోనా కష్టకాలంలో పేదలకు అన్నం పెట్టి కాపాడుకోవాలని చెప్పి భావించి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున 80 కోట్ల పేదలకి బియ్యం ఇచ్చి ఆకలి తీర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నా. ఇవాళకి ఆ బియ్యమే వస్తున్నాయి. మళ్ళీ నిన్ననే అనౌన్స్ చేసిండు, నా దేశ పేద ప్రజలారా మళ్ళీ 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం 5 కిలోల చొప్పున అందిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. రేపు మోడీ సర్కార్ వస్తే మళ్ళీ 5 కిలోల బియ్యం ఉంటాయని చెప్పి మనం చేస్తాం. ఆడబిడ్డలకు ఇళ్లలో టాయిలెట్ కట్టించే ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రధానమంత్రి చేయలేదు. నా ఆడబిడ్డలు బహిర్భూమికి పోవాలంటే 3 గంటలకు 4 గంటలకు లేచి పోయే దుస్థితి ఉండేది. మన స్వచ్ఛ భారత్ పథకం తెచ్చి నరేంద్ర మోడీ గారు 12 కోట్ల గుడిసెలలో, పెంకుటిళ్లలో, రేకుల షెడ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు, మన కరోనా వచ్చినప్పుడు గజగజ వణికిపోయిండు. నాలాంటి వాడిని దవాఖాన్ల చుట్టూ పేషెంట్ల చుట్టూ తిరిగి ధైర్యం ఇచ్చి కాపాడిన బిడ్డ ఈ రాష్ట్రంలో నన్ను మీరు చూసిందని చెప్పడం చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు దేశంలో ధైర్యం ఇచ్చి కరోనా నుంచి కాపాడి వ్యాక్సిన్ హైదరాబాద్ ఉత్పత్తి చేసి 2 డోసులు మనందరికీ ఉచితంగా ఇచ్చి ఇవాళ కరోనా నుంచి బయటపడేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి చేస్తూ ఉన్నాను. ఇవాళ మీకు ఈ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో మొన్ననే మోడీ గారు మల్కాజ్గిరికి వచ్చి ఒక మాట చెప్పాడు. राजेंद्र गारू प्रजा का प्रेम मैं देखा हूँ, प्रजा का आशीर्वाद मेरे को मिला, आप जीत के आओ मल्काजगिरी में गरीब लोगों को जो होना है वो करके दिखाएंगे बोल के అని చెప్పి మాట ఇచ్చిపోయింది. మోడీ గారికి ఉంది కాబట్టి మీరందరి వల్ల మనం మీరు చూసిండు ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా మోడీ గారిని పిలిపించుకొని వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడించుకొని లేచి నిలబడి సప్పట్లు కొట్టి మోడీ గారు జిందాబాద్ అని చెప్పే పరిస్థితి ఇవాళ సగటు భారతీయుడిగా గల్లెగిరేసి గర్వపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ అందరికీ నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఈ దేశానికి శ్రీరామ రక్ష, ఈ దేశానికి ప్రశాంతత, ఈ దేశానికి సనాతన ధర్మం, ఈ దేశానికి పిల్లలకు ఉద్యోగాలు, ఈ దేశంలో పేదలకు కడుపు నిండా బియ్యం, ఈ దేశంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ దేశంలో మంచి రోడ్లు, ఈ దేశంలో ఫ్లైఓవర్లు, ఈ దేశంలో మెట్రో రైళ్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారే ఇస్తారు. కాబట్టి ఆ పార్టీ బిడ్డగా నేను మీ ముందుకు వచ్చిన నిండు మనసుతో ఆశీర్వదించండి. పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా, ఇవాళ మీ సమస్యలు పరిష్కరించే బిడ్డగా ఉంటా, మీ కాలుకు ముళ్ళుడితే పన్నుతో పీకేటువంటి సర్వీస్ చేసే బిడ్డగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్పగా ఆదరించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. భారత్ మాతా की जय श्री राम, जय तेलंगाना कमलम पुव्वु गुर्तुके नरेंद्र मोदी गारी नायकत्వం.